యాక్షన్. బాహుబలి లాంటి సినిమాలో నటించిన తమన్నాకి ఇప్పుడు ఒక గట్టి దెబ్బే పడినట్లు తానే స్వయంగా చెబుతోంది. అయితే విషయం ఏంటంటే 2014లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన క్వీన్ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. అయితే ఈ క్వీన్ సినిమాను తెలుగు, తమిళ భాషలో రీమేక్ చేయడానికి ఫేమస్ తమిళ నటుడు, డైరెక్టర్ అయిన త్యాగరాజన్ రైట్స్ తీసుకున్నాడు. క్వీన్ సినిమాలో కంగనా పాత్ర రీక్రియేట్ చేసే హీరోయిన్ కోసం అన్వేషించారు. మొత్తానికి తమిళ, తెలుగు వర్షన్లకు తమన్నాను, మలయాళానికి అమలాపాల్ను, కన్నడకు పారుల్ యాదవ్ ను కథానాయకులుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ రీమేక్ సినిమాకు అలనాటి స్టార్ హీరోయిన్ అయిన రేవతి క్వీన్ సినిమా తెలుగు, తమిళ భాష రీమేక్ కి దర్శకత్వం వహించనున్నారు. అలాగే మరో స్టార్ హీరోయిన్ అయిన సుహాసిని మణిరత్నం ఈ సినిమాకి మాటల రచయితగా ఈ సినిమాకు పనిచేస్తున్నారట. 4 భాషల్లో రిలీజ్ చేయాలనుకునే త్యాగరాజన్ ఇప్పుడు ఆయన ఆలోచన మారింది. ఏ భాషకు ఆ భాషకు నటీనటుల్ని, దర్శకుల్ని ఎంచుకునే పనిలో 2 ఏళ్లు గడిపేశారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ ఆ సినిమాను ఆపేసినట్లు వార్తలొస్తున్నాయి. దాదాపు 99% ఆగిపోయినట్లే అని తెలిసింది. అయితే క్వీన్ కథలోకి వెళ్తే పెళ్లికి ముందు రోజున వివాహం ఆగిపోతే ముందుగా హనీమూన్ కోసం బుక్ చేసుకున్న టికెట్లపై వెకేషన్ కు వెళ్లిన అమ్మాయి కథే ఈ క్వీన్. ప్యారిస్ టూర్లో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, తనలో వచ్చే మార్పు, కొత్త పరిచయాలు, ఆ తర్వాత పెళ్లి రద్దు చేసుకున్న వ్యక్తి వచ్చి సారీ అడగడం, హీరోయిన్ తిరస్కరించడం, ఇది స్టోరీ లైన్. అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయిందట. ఈ విషయాన్ని రీమేక్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిన తమన్నాదే ధృవీకరించింది కూడా. అయితే తమన్నా చెబుతూ అవును, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. అలాగని ఈ మూవీని మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. అలాగని ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఎవరికి తెలియదు అని ఓపెన్ గానే చెప్పింది తమన్నా. తమిళ్, తెలుగు వెర్షన్ లో మిల్కీ బ్యూటీ క్వీన్ గా కనిపించనుందని ప్రచారం జరిగింది. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ తర్వాత తమ్ముకి కొత్త ఇమేజ్ వస్తుందని కూడా అంచనా వేశారు. అయితే క్వీన్ ఆగిపోయినందుకు తానేమీ బాధపడడం లేదని, మరిన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ తన చేతిలో ఉన్నాయని చెబుతోంది తమన్నా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.